Good morning, children. Today we are going to learn about simple present tense and how this tense can be used to talk about habitual actions in our daily lives. Actually, this tense is used to talk about habitual actions, facts, and general truths. But today we are going to learn about how to talk about habitual actions only. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాస్తవానికి అలవాట్ల గురించి, మనం నిజాలు మాట్లాడడం గురించి, అలాగే యూనివర్సల్ ట్రూత్స్ అంటే ప్రపంచం అంతా ఒకటేలాగా జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడడానికి ఉపయోగించబడుతుంది. అయితే ఈరోజు మనం యాక్చువల్గా ఈ టెన్స్ని వాడుతూ అలవాట్ల గురించి ఎలాగా చెప్పాలో, ఎలాగ మాట్లాడాలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని సెంటెన్సెస్, కొన్ని పిక్చర్స్ వస్తుంటాయి. మీరు ఆ సెంటెన్సెస్ చదివి వాటి గురించి మనం ఎలాగ మాట్లాడతామో చూద్దాం. జస్ట్ రీడ్ ది సెంటెన్సెస్ ఆన్ ద స్క్రీన్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ క్లాస్ నౌ. వాట్ ఈస్ ద సెంటెన్స్ ఆన్ ద స్క్రీన్? She drinks coffee at 7 o'clock every morning. She drinks coffee at 7 o'clock every morning. అంటే ఆమె రోజు ప్రొద్దున కాఫీ తాగుతుంది. అంటే అది ఏం చెప్తుంది ఆ సెంటెన్స్ అంటే ఆమె అలవాటు గురించి చెప్తుంది. ఇట్స్ టెల్లింగ్ అబౌట్ హర్ హ్యాబిట్ దట్ షీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఆమె రోజు కాఫీ తాగుతుంది అనేటువంటి అలవాటు గురించి ఆ సెంటెన్స్ చెప్తుంది. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఆ సెంటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది అని అంటే, షీ అనేటువంటి ప్రొనౌన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్రక్కన డ్రింక్స్ అనేటువంటి వర్బ్ ఉన్నది, తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నది, తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ టైమింగ్ గురించి ఉన్నది, యాడ్వర్బ్ అనేది ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక సెంటెన్స్ చెప్పేటప్పుడు వర్బ్కి ఇక్కడ ఏం కలిసింది? ఇక్కడ ఎస్ కలిసింది. బేస్ వర్బ్కి ఎస్ అనేది కలిసింది. అంటే హీ, షీ, ఇట్ అనేటువంటివి సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బేస్ వర్బ్కి ఎస్ అనేటువంటిది యాడ్ చేస్తాము అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనం దేన్ని యాడ్ చేస్తాము? వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. బేస్ వర్బ్ అంటారు దాన్ని. ఈట్, డ్రింక్, గో ఇట్లాంటి వాటిని బేస్ వర్బ్స్ అంటాం. వాటికి ఇప్పుడు మనం ఏది యాడ్ చేయాలి? ఎస్ యాడ్ చేయాలి. అంటే ఒక సెంటెన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి అన్నప్పుడు, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఎయిదర్ హీ, షీ ఆర్ ఇట్, దెన్ వీ హ్యావ్ టు యాడ్ ఎస్ టు ద బేస్ వర్బ్. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి సెంటెన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చదవండి. రీడ్ ద సెంటెన్స్ వన్స్ అగైన్. She drinks coffee at 7 o'clock every morning. She reads coffee at 7 o'clock every morning. అంటే రోజు ఆమె పొద్దున 7 గంటలకి కాఫీ తాగుతుంది అనేటువంటి హ్యాబిట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతాం. వాట్ ఈస్ హర్ హ్యాబిట్ హియర్? Drinking coffee at 7 o'clock every morning is her habit. Drinking coffee at 7 o'clock every morning is her habit. ఓకే, అర్థమైంది కదా ఆమె హ్యాబిట్ ఏంటి? రోజు ప్రొద్దున 7 గంటలకి కాఫీ తాగడము ఆమె హ్యాబిట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. He walks to college every day. ఓకే, హీ వాక్స్ టు కాలేజ్ Every day. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే తన అలవాటు ఏంటంటే తను రోజు కాలేజ్కి వెళ్తాడు. ఎలా వెళ్తాడు అంటే హీ గోస్ టు హిస్ కాలేజ్ ఆన్ ఫుట్ అంటే బై వాకింగ్. అండ్ హీ డజంట్ టేక్ ఎనీ వెహికల్స్ టు గో టు కాలేజ్. అతను కాలేజ్కి వెళ్ళడానికి ఏం వెహికల్స్ తీసుకొని వెళ్ళడు. ఎలా వెళ్తాడు? హీ వాక్స్ టు కాలేజ్ ఎవ్రీ డే. నడిచి వెళ్తాడు. నెక్స్ట్ సెంటెన్స్. He plays cricket from 4 to 5:30 every evening. He plays cricket. What game does he play every day? He plays cricket. From what time to what time?
From 4 to 5:30 every evening. Every evening. He plays every evening at a particular time from 4 o'clock to 5:30. 5:30 in the evening. So he has a habit of playing cricket from 4 o'clock to 5 o'clock every evening. So now you tell me, what is his habit? Playing cricket from 4 to 5:30 every evening is a Every- habit. Okay. What game does he play every evening? He plays cricket. He plays Cricket. what game? Cricket. He plays cricket. Okay. Let's go to the next sentence now. Read it. She eats breakfast at 8 o'clock every morning. She eats her breakfast at 8 o'clock every morning. ప్రతిరోజు ప్రొద్దున ఆమె 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ తింటుంది. దట్ ఈస్ హర్ హ్యాబిట్. వాట్ ఈస్ హర్ హ్యాబిట్? ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ at 8 o'clock every morning is her habit. You tell me now. Eating breakfast at 8 o'clock every morning is her habit. Okay. అర్థమైంది కదా? What does she do at 8 o'clock in the morning every day? She eats breakfast at 8 o'clock every morning. Every Morning. morning. Let's go to the next sentence. Read it once. He reads his lessons from 7 to 8 every night. Every night. ప్రతిరోజు రాత్రి ఎన్ని గంటలకి లెసన్స్ చదువుతాడంట? From 7 to 8. 7 to 8. 8. He reads his lessons from 7 to 8 o'clock in the night every day. It's his habit of reading lessons. తన హ్యాబిట్ ఏంటి? పుస్తకాలు 7 o'clock to 8 o'clock తన లెసన్స్, తన పాఠాలని 7 to 8 చదవడం అనేది అతనికి హ్యాబిట్. నౌ యూ టెల్ మీ, వాట్ ఈస్ హిస్ హ్యాబిట్ ఇన్ ద నైట్? Reading his lessons from 7 to 8 every night is his habit. Very good. Next sentence. He watches television from 8 to 9 every night. He watches Television from 8 to 9 every night. He watches television from 8 to 9 every night. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు టెలివిజన్ చూడడం అనేది అతనికి అలవాటు. మీరు కూడా చూస్తుంటారు కదా, యూజువలీ ఆల్ ఆఫ్ యూ వాచ్ టెలివిజన్ ఇన్ ద నైట్స్, డోంట్ యూ? చూడరా? చూస్తారు. ప్రతిరోజు మీరు కూడా చూస్తారు. బట్ దిస్ పర్టికులర్ బాయ్ హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ టీవీ ఫ్రమ్ 8 o'clock to 9 o'clock ఇన్ ద నైట్ ఎవ్రీ డే. ప్రతిరోజు టెలివిజన్ నైట్ 8 o'clock నుంచి 9 o'clock చూడడం అనేది అతనికి హ్యాబిట్. నౌ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దిస్ హ్యాబిట్ ఇన్ ద నైట్స్ ఎవ్రీ డే? Watching television from 8 to 9 every night is his habit. వెరీ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. రీడ్ ఇట్. He plays volleyball from 4 o'clock to 5:30 every evening. వాట్ గేమ్ డస్ హీ ప్లే ఎవ్రీ ఈవినింగ్? He plays volleyball. He plays volleyball. That's all. అక్కడ వరకే మీరు ఆన్సర్ ఉండాలి. He plays volleyball. What game? He plays volleyball. Volleyball. At what time in the evening? He plays volleyball from 4 o'clock to 5:30 every evening. He plays volleyball for 1.5 hours every day. He plays volleyball for 1.5 hours every evening. Okay? He has the habit of playing volleyball in the evenings. Indy, what is his habit? Playing volleyball from 4 o'clock to 5:30 every evening is his habit. That's a full sentence. కానీ మీరు సింపుల్గా ఎలా చెప్పచ్చు? He has a habit of playing volleyball in the evening. ఏమని చెప్పచ్చు? He has a habit of playing volleyball every evening. Every Evening. Okay. What is his habit అన్నప్పుడు ఎలా చెప్తారు? Playing volleyball in the evening every day is his habit. Okay? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ సెంటెన్స్. He rides his bicycle from 6 to 7 every morning. ఎవ్రీ మార్నింగ్. తనకి ఇక్కడ ఆ అబ్బాయికి ప్రతిరోజు పొద్దున సైకిల్ తొక్కడం అలవాటు అంట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫ్రమ్ 6 o'clock to 7 o'clock. ఫర్ 1 hour he rides his bicycle. ఓకే, ఇది తనకి అలవాటుగా ఉంది. he has a habit of riding his bicycle in the morning from 6 o'clock to 7 o'clock. What is his habit? Now tell me.
riding his bicycle from 6 to 7. You don't need to stretch your sentence beyond. You have to say, riding bicycle is his habit. Riding bicycle in the morning is his habit. You don't need to mention the timing. My question is, what is his habit? Okay, what is his habit? Habit. What you have to answer is only mentioning the habit only, not beyond that. What is his habit? Tell me. Riding his bicycle every morning Is his is his habit. habit. Is his Habit. habit. Next sentence. He swims for 2 hours every Sunday. ప్రతిరోజు ఎవ్రీ సండే, ప్రతిరోజు కాదు, ఎవ్రీ సండే అతను 2 గంటలు ఈత కొడతాడంట. ఏం చేస్తాడంట? 2 గంటలు 2 గంటలు ఈత కొడతాడంట ప్రతి సండే. సో వాట్ ఈస్ దిస్ హ్యాబిట్? నౌ టెల్ మీ. swimming for 2 hours every Sunday is his habit. స్విమ్మింగ్ ఫర్ 2 hours ఎవ్రీ సండే ఈజ్ హిజ్ హ్యాబిట్. ఓకే, అతనికి అలవాటు అది. మీరు సండేస్ చాలా పనులు చేస్తారు. మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అలవాటు ఉంటుంది. కొంతమంది క్రికెట్ ఆడతారు, కొంతమంది ఇంకా వేరే ఏదో గేమ్స్ ఆడతారు, లేకపోతే ఇంకెక్కడికొని వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలుస్తారు. ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి. అలాగే ఈ అబ్బాయికి ఉన్న అలవాటు ఏంటంటే, ప్రతి సండే ఎక్కడికైనా వెళ్ళి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఒక గంట సేపు ఎంతసేపు అంటున్నాడు? 2 hours ఈత కొట్టడం అబ్బాయికి అలవాటు అంట. నెక్స్ట్, రీడ్ ఇట్. She writes her homework from 7 to 8 every night. విఘ్నేష్, నువ్వు ఒక్కడే చదువు ఒకసారి ఆ సెంటెన్స్. She writes her homework from 7 to 8 every night. రైట్. ఆమె ప్రతిరోజు రాత్రి 7 to 8 హోంవర్క్ రాస్తుందంట. ఏం చేస్తుందంట? Homework రాస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 7 to 8. That is her habit. She takes her notebook and writes her homework from 7 to 8 every night. ప్రతిరోజు రాస్తారు. Do you have the habit of writing your homework in the night? మీకు అలవాటు ఉందా? మీకు కూడా ఉందా? Do you have the habit of writing your homework in the night? ఉంది కదా. You have to make it your habit to write something in the night, sir. If at all, if any teachers give you any homework, you have to finish that in the nights from certain time to certain time. ఒక టైం నుంచి ఇంకో టైం వరకు మీరు దాన్ని కంప్లీట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే.